ఇప్పటిదాకా సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గా పిలువబడే నాగరికత ఇక మీదట సింధు సరస్వతి నాగరికతగా పిలువబడుతోందా? దానికి సంబంధించి ఆధారాలు దొరుకుతున్నాయా? రీసెంట్గా రాజస్థాన్లోని థార్ ఎడారిలో మొట్టమొదటి హరప్పన్ సైట్ ఒకటి డిస్కవర్ అయింది. దీని పీరియడ్ దాదాపు 4500 ఇయర్స్ ఓల్డ్ అంట. అంటే 2500 సంవత్సరాల బీసీ కాలంలో ఈ సైట్ ఇక్కడ వర్ధిల్లేదంట. దీని పేరే రాతడియా రీ దేరి. ఇది కొత్తగా డిస్కవర్ చేశారు రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఎర్ర రంగు, రెడ్ కలర్ మరియు చాక్ పాటరీ బాగా కనిపించాయంట. అండ్ ఇక్కడ టెర్రకోటా బ్యాంగిల్స్, ఏదైతే టెర్రకోటా మట్టితో చేసిన గాజులు ఉంటాయో అవి కూడా కనిపించాయంట. ముఖ్యంగా స్టోన్ మేడ్ బ్లేడ్స్ అన్నమాట. చాలా కోసుగా ఉండే బ్లేడ్స్ అంట. చర్చ్ స్టోన్ తో చేసిన బ్లేడ్స్ అన్నమాట. దాంతో పాటు చేత్తో చేసిన పాటరీ అన్నమాట. హ్యాండ్ మేడ్ పాటరీ. దాని మీద జామెట్రికల్ ప్యాటర్న్స్ ఉన్నాయంట. నీట్గా జామెట్రికల్ డిజైన్స్ ఉన్నాయంట. అంటే క్రీస్తు పూర్వం మనం చూస్తే కనుక 2500 సంవత్సరాల బీసీ టైంలో ఈ హ్యాండ్ మేడ్ పాటరీ విత్ జామెట్రికల్ ప్యాటర్న్స్ అండ్ వీటితో పాటు గవ్వలతో, బంకమట్టితో చేసిన గాజులు దొరికాయంట. అండ్ అక్కడ బ్రిక్స్ కూడా రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయంట. జనరల్ గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో రెక్టాంగిల్ షేప్డ్ బ్రిక్స్ కనిపిస్తాయి అనమాట. వాటితో పాటు సిటీ స్పాన్ కూడా 50 మీటర్ ఏరియాలో ప్రాపర్ ప్లాన్డ్ సిటీలా కనిపించిందంట. ఈ థార్ డెజర్ట్ లో ఉన్న రాతడియా రీ దేరి సైట్ లో కొలుములు, ఏదైతే ఫర్నేసెస్ ఉంటాయో వాటి స్ట్రక్చర్ కూడా మొహంజిదారోలో ఎలా ఉందో అలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయంట. సో మనం చూస్తే గనక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి నార్థన్ రాజస్థాన్, గుజరాత్ ఈ ప్లేసెస్ లో కూడా కొత్త కొత్త సైట్స్ బయటపడుతున్నాయి. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే ఓన్లీ ఇండస్ నది చుట్టూ ఉండే సివిలైజేషన్ అనుకున్నాం. కానీ రీసెంట్ గా 2013లో బయటపడ్డ హరప్పన్ సైట్ ఏదైతే ఉందో, రీసెంట్ గా డిస్కవర్ చేసిన ఇండస్ వ్యాలీ సైట్ రాఖీగరి ఏదైతే హర్యానాలో ఉందో అది కూడా సరస్వతి నది ఒడ్డునుందని తేల్చారు. మనకిప్పుడు సరస్వతి నది కనుమరుగైపోయింది. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ఫస్ట్ హరప్పన్ సైట్ ఏదైతే థార్ డెజర్ట్ లో ఉందో, రాతడియా రీ దేరి ఏదైతే ఉందో ఇది కానీ, రాఖీగరి కానీ ఇవన్నీ కూడా సరస్వతి నది ఒడ్డునున్నాయని అంటున్నారు అనమాట. కాబట్టి కేవలం ఇది సింధు నాగరికత మాత్రమే కాదు, సింధు సరస్వతి నాగరికత అవుతుందని చెప్పి ఇప్పుడు చాలా మంది అనుభవజ్ఞులు చెప్తున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డేటా ప్రకారం దాదాపు 2000 హరప్పన్ సైట్స్ సరస్వతి నది ఒడ్డునున్నాయని చెప్తున్నారు.